ఈనాడు నేను మీతో కొన్ని నిమిషాల పాటు పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు ఎడారిలో దేవుడు ప్రసాదించిన మన్నా భోజనానికి, నూతనంగా యేసు ప్రభు తన బిడ్డలమైన మనకిచ్చినటువంటి క్రీస్తు శరీర రక్తాల భోజనానికి ఉన్నటువంటి పోలికలు, సారూప్యతలని ధ్యానం చేయడానికి మీతో కలిసి ప్రయత్నం చేస్తాను. బైబిల్ ఉన్నటువంటి వారు త్వరగా బైబిలుని దగ్గరుంచుకొని నాకు చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నెంబర్ 1, పాత నిబంధన మన్నా భోజనమైన, నూతన నిబంధన క్రీస్తు ప్రభు ఇచ్చిన భోజనమైనా కానీ అవి రెండూ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటివి, మానవుల చేత ఏర్పాటు చేయబడినటువంటివి కాదు. అవి దే హ్యావ్ ద హెవెన్లీ గాడ్లీ ఆరిజిన్. స్టెల్లా, అంతే కదా, దేవుడే ప్రసాదించాడు, అవునా కాదా? దేవుడు ప్రసాదించినటువంటివి రెండూ కూడా, అక్కడ మన్నా భోజనం కావచ్చు, ఇక్కడ దివ్య సప్రసాద విందు కావచ్చు, రెండింటినీ కూడా ఎవరిచ్చారు? దేవుడే ప్రసాదించారు వారికి. ఇది దేవుని నుండి వచ్చినటువంటివే. వాక్యాన్ని చదువుకుంటే నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదవండి. అప్పుడు యావే మోషేతో ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. ఎవరిస్తున్నారండి ఇశ్రాయేలు ప్రజలకి మన్నాని? దేవుడే ఆకాశము నుండి మన్నాను కురిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇది దేవుడిచ్చినటువంటి మన్నా. ఇక్కడికి వచ్చాం కాబట్టి మీకు అందరికీ ఒక ప్రశ్న. మన్నా అంటే అర్థం ఏంటి? మన్నా అంటే అర్థం ఏంటి? ఇది ఏంటి, అది ఏంటి, ఇది ఏంటి? ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ టోన్. ఓకే, ఇట్స్ ఆశ్చర్యార్థకం అన్నమాట. వాళ్ళు దాన్ని చూడగానే పొద్దున్నే లేవగానే దాన్ని తిన్నారు కొద్దిగా. అది ఎలాగుందంట ప్రవీణు? మనం ఏట మాసం కోసుకుంటాను చూడు, నేను అక్కడ ఉంటుందండి, అక్కడ రాయబడి ఉంటుంది. నేను ఊరికే నవ్వుతాలో చెప్పట్లా. పంచభక్ష పరమాన్నాల కంటే రుచికరముగా ఉందంట. కొవ్విన కోడదోడ మాంసం, అక్కడ ఉన్న పదాన్నే చెప్తున్నానండి. కొవ్విన కోడదోడ మాంసము కంటే కూడా పసందుగా ఉందంటండి దేవుడిచ్చినటువంటి మన్నా భోజనం. అమ్మా, దేవుడిచ్చే భోజనం ఎలా ఉంటుందట? అంత రుచికరమైనటువంటిది ప్రియులకు దేవుని వల్ల. ఎప్పుడు దాకా ఇచ్చాడో తెలుసా? ఆగకుండా ప్రతిదినము దినదినము ప్రసాదించాడు, దినదినము ప్రసాదించాడు. కాబట్టి మరొకసారి చదవమ్మా వాక్యాన్ని. అప్పుడు యెహోవా దేవుడు మోషేతో ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును ఇస్తాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను ఇస్తాను నా బిడ్డలకి. ఇది దేవుని నుండి వచ్చినటువంటి భోజనం అండి, మానవులు సృష్టించినటువంటిది కాదు. దివ్య సప్రసాదము కూడా దేవుని నుండి వచ్చిన భోజనమే. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం కొంచెం త్వరగా అందించడానికి ప్రయత్నం చేయండి వాక్యాలని. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుకుందాం. పరలోకము నుండి ఈ ఆహారమును పరలోకము నుండి పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవరైనా భుజిస్తే వాడు నిత్యము జీవిస్తాడు, వాడికి మరణము లేదు. ఎవరిచ్చారండి ఈ దివ్య సప్రసాదాన్ని? యేసు ప్రభువే ఇస్తున్నాడు. కాబట్టి అక్కడ మన్నా భోజనం కావచ్చు, ఇక్కడ దివ్య సప్రసాదము కావచ్చు, రెండూ కూడా ఎవరిచ్చినటువంటి? దేవుడే ఇచ్చినటువంటి, మానవ సృష్టి కాదు. రెండవ అంశం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఒకటి వారు ఈ లోకంలో జీవించటానికి ఇచ్చిందైతే, రెండవది శాశ్వతంగా బ్రతకటానికి ఇచ్చినటువంటిది. మొదటిది మన్నా భోజనం ఈ లోకంలో జీవించటానికి మాత్రమే ఇచ్చినటువంటిది. వారు ఆ ప్రయాణాన్ని ముగించుకునే వరకు కూడా ఆగిపోలేదండి అది. మీకు ఇంకో విషయం చెప్పనా? ఎన్ని సంవత్సరాలు నడిచారు ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో? ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. మీరందరూ బట్టలు కట్టుకున్నారు కదా, నేను కూడా. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఈ బట్టలు? మనం వేసుకునే రోజువారీ బట్టలు ఎన్ని సంవత్సరాలు వేసుకుంటారు? సంవత్సరం. ఇంకా బాగుంటే 2 సంవత్సరాలు, ఇంకా బాగుంటే 3 సంవత్సరాలు. నా బట్టలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్నాయి కూడా ఉన్నాయి. అంటే మ్యాక్సిమం ఒక 10 సంవత్సరాలు. అది కూడా జాగ్రత్తగా ఉంచుకుంటే. నేను పడేయనండి, వాడుతూనే ఉంటా మంచిగా ఉన్నటువంటి వాటిని, ఏదేమైనా కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో బట్టలు ఎవరు గుట్టించారు ఆ 40 సంవత్సరాల్లో?
ఇంకో ప్రశ్న వినండి జాగ్రత్తగా. మీకు చెప్పులు ఉన్నాయి కదా, అందరికీ షూ ఉన్నాయి కదా, చెప్పులు ఉన్నాయి, చెప్పులే మనం వాడేది, చెప్పులు ఉన్నాయి కదా. మరి మీ చెప్పులు ఎన్నాళ్ళు ఉంటాయి అమ్మా? పర్లేదు చెప్పండి, సుమారుగా ఎన్నాళ్ళు ఉంటాయి? 1 year, 1 సంవత్సరం అంటే. ఇంకా మంచి అయితే 2 సంవత్సరాలు. వుడ్లాండ్ అని అంటారు, చాలా కాస్ట్లీ అనమాట. షూ 15,000 ఉంటాయి అనమాట. ఎన్నాళ్ళు ఉంటాయి? ఒక 4-5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఉంటాయి ఆ షూ అనమాట, ఖరీదైనటువంటి బూట్లు అనమాట. మరి వీళ్ళు చెప్పులు ఎలా ఉన్నాయి వీళ్ళకి? బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోషువ గ్రంథంలో, పిల్లారా, వారి బట్టలు చిరిగిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. నా మాటలు కాదు, బైబిల్లో ఉంటాయండి ఇవి. సమయం లేదు కాబట్టి అవన్నీ కూడా మీకు చదివించట్లా. వారి బట్టలు చిరిగిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. సిస్టర్ అమ్మ, అలాంటి మనకుంటే మంచిది కదా. మనకేడా నిన్న మా వంటమ్మాయి కుమార్తె చెప్పులు కొనుక్కుందంట. కాలేజీకి వెళ్ళేటప్పుడు చెప్పులు కొనుక్కున్న తర్వాత 10 రోజులే తెగిపోయినాయి అంట. 10 రోజులేనండి తెగిపోయినాయట. కానీ దేవుడు నీకు సంరక్షణగా ఇచ్చేటువంటి ఆత్మీయ పాదరక్షకులు, ఆత్మీయ పాదరక్షలు ఎక్కడుంటాయండి? ఆత్మీయ పాదరక్షలు బైబిల్లో ఉంటాయి, తెలుసా? ఎక్కడుంటాయి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటాయండి. పాదరక్షలను ధరించుడు దేవుడు ప్రసాదించు, పాదరక్షలను ధరించమంటాడు, ఆత్మీయ పాదరక్షలు. అది యాక్చువల్గా ఈరోజు సబ్జెక్ట్ కాదు, కానీ మీకు ఒకసారి చదివి వినిపించాలని అనుకుంటున్నాను ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమిటట? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదవండి. శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకై సంసిద్ధతను మీ పాదరక్షలుగా చేసుకున్న. పాదరక్షలు అంటే ఏంటి? చెప్పులు. పాదరక్షలు అంటే ఏంటి? చెప్పులు. ఏమి లేదండి, పదాల మ్యాజిక్కే, పదాల పర్యాయ పదాలు. ఏంటండి? పేదోడు చచ్చిపోతే శవం అంటారు, ఇంకా పేదోడు చచ్చిపోతే పీనుగా అంటారు. అమ్మ అనురాధా, అంతే కదా? పేదోడు చచ్చిపోతే ఏమంటారండి? శవం అంటారు. ఇంకా పేదోడు చచ్చిపోతే ఏమంటారు? పీనుగా అంటారండి. అదే గొప్పోడు చచ్చిపోతే ఏమంటారు? పార్థివ దేహం. గొప్పోడు చచ్చిపోతే ఏమంటారు? పార్థివ దేహం. వారికి పవిత్ర శరీరం. ఇట్లాంటి పదాలు వాడతారు. ఇవన్నీ పదాల గారడే. ఏదేమైనా కానీ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇదిగో పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో అడుగుపెట్టే వరకు కూడా వారి చెప్పులు అరిగిపోలేదంటండి. దేవుడు మనకి కూడా సువార్త పరిచర్య అనే పాదరక్షలు ఇచ్చాడంటండి అందరికీ. సువార్త పరిచర్య అంటే ఫాదర్లకేగా, మరి మేమేం చేస్తాం? నో. ఎవ్రీ బాప్టైజ్డ్ క్రిస్టియన్ ఈజ్ ఎ మిషనరీ. తన జీవితం ద్వారా, తన బ్రతుకు ద్వారా, తన విధానము ద్వారా, తన సాక్ష్యం ద్వారా మనందరూ కూడా సువార్త ప్రచారం చేయాలి. ప్రియులారా, ఇదిగో వాక్యములో మనం చదువుకున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చినట్టు మన్నా భోజనం అంటండి శరీరానికి సంబంధించినటువంటిది. అది శాశ్వతమైనటువంటిది కాదు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇటర్నల్ లైఫ్. అది శాశ్వతమైన జీవితం కోసం కాదు. వాక్యాన్ని మనం చదువుకుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో నిర్గమకాండం 16వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి త్వరగా. ప్రతిరోజు వాళ్ళు తీసుకోవాలి. నిర్గమకాండం 16వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి త్వరగా అమ్మా. ప్రతిదినము ప్రొద్దుట పూట వారు తమకు కావలసినదంతా ప్రోగు చేసుకోవాలి వాళ్ళు. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనం. కొద్ది బైబిల్కి పని చెప్పండి త్వరగా. ఇది కంపారిజన్ అన్నమాట, పోలిక. పాత నిబంధనలో ఉన్నటువంటి మన్నా భోజనానికి క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినట్టు దివ్యస్వ ప్రసాదానికి ఉన్న పోలికలు. కానీ మన్నా కంటే మిన్నమైనటువంటిది దివ్యస్వ ప్రసాదం. అర్థమవుతుందా? మన్నా కంటే శ్రేష్టమైనటువంటిది దివ్యస్వ ప్రసాదం. ఇదిగో యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుకుందాం. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు, ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఇది ఇంపార్టెంట్ మాట అన్నమాట. మీ పితరులు మన్నాను భుజించియు మరణించారు, అట్లు కాక ఈ ఆహారమును భుజించిన వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. చూడండి తేడా, చూడండి ఏంటి తేడా. మన్నా భోజనాన్ని శరీరము కోసమే దేవుడే ఇచ్చింది. అది కూడా ఎవరిచ్చారండి మన్నా భోజనాన్ని? దేవుడు. గాడ్ హ్యాస్ గివెన్.
యూకరిస్ట్ ఆల్సో ఇస్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. కానీ దానికి దీనికి ఉన్న తేడా ఏమిటి అంటే మన్నాను భుజించి మరణిస్తారు, కానీ క్రీస్తు శరీర రక్తాలను భుజించినటువంటి వారు ఎన్నటికీ మరణము పాలు కారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన్నా భోజనం తిన్నటువంటిది అశాశ్వతమైనటువంటిది. ఇదిగో క్రీస్తు శరీర రక్తాలను భుజించినటువంటి వారు శాశ్వతంగా జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే చెప్పాను కదా, అది అద్భుత రీతిగానే ఇవ్వబడింది, ఇది అద్భుత రీతిగానే ఇవ్వబడింది. కానీ అది అశాశ్వతం అనేటువంటిది, ఇది శాశ్వతమని, నీకు నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటిది. అది మాత్రం శారీరకంగా బలాన్ని ఇచ్చేది మాత్రమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకందరికీ మరొక మాట, ముఖ్యమైన మాట. ఈరోజు మనం యేసు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని ఇవ్వడాన్ని చూసాం. ఇచ్చిన తర్వాత మిగిలిన కొన్ని మొక్కలు ఏం చేశారు? తీసుకెళ్ళి పారేశారా? ఏం చేశారు? గంపలో పోగు చేశారు. గంపలకి పోగు చేసి వాటిని భద్రపరిచారు. ఏం చేశారు? గంపలకు పోగు చేసి వాటిని భద్రపరిచారు. జాగ్రత్తగా వినండి ఈ మాటని. పాత నిబంధన గ్రంథములో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ మన్నా భోజనాన్ని కూడా భద్రపరచమన్నాడు దేవుడు మందస్సములో, పాత నిబంధన మందస్సములో. తెలుసా ఆ విషయం? మరొకసారి చెప్తున్నాను. పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ మన్నా భోజనాన్ని కూడా కొద్దిగా తీసుకొని బంగారు పాత్రలో, ఏ పాత్రలోనండి? బంగారు పాత్రలో ఉంచి దానిని పాత నిబంధన మందస్సములో ఉంచి భద్రపరచమన్నారు. యేసు ప్రభువు కూడా ఇదిగో భోజనాన్ని ఇచ్చిన తర్వాత వాటిని 5 రొట్టెలు 2 గంపలకి ఏదియూ వ్యర్థము కాకుండా, ఏమన్నారండి యేసు ప్రభు? వ్యర్థము కాకుండా అన్నిటినీ కూడా భద్రపరచండి అన్నారు. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. నిర్గమకాండం 16వ అధ్యాయం 33, 34 వచనాలు చదువుకుందాం. మోషే అహరోనుతో నీవు ఒక దుత్త అంటే బంగారు పాత్ర, ఒక దుత్తను తీసుకొని దానిని ఒక మానిక అంటే ఏంటండి? 2 కేజీలు అనమాట. పాతకాలంలో మానికలు, సోలలు, అర్ధసోలలో ఇవి వాడేవాళ్ళు. ఇప్పుడు అవి కనుమరుగైపోతున్నాయండి. ఒక మానిక మన్నాతో నింపి యావే సన్నిధిన పెట్టుము. దివ్య మందస్సములో ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో ఏముంటాయి చెప్పండి అందరూ కూడా? 10 commandments, 10 ఆజ్ఞల పలకలు, మన్నా కలిగిన పాత్ర, అహరోను కర్ర అని చెప్పమాకండి మీరు నాకు. అహరోను చిగుర్చిన కర్ర అని మాత్రమే చెప్పాలి. అర్థమైంది? మామూలు కర్ర కాదు, అది యాజకత్వానికి గుర్తు. అంటే వాటిలో మధ్యలో మీరు చెప్పారు కదా, మన్నా కలిగిన బంగారు పాత్ర అంటే దేవుడు ఏం చెప్పాడు? ఒక దుత్త తీసుకొని ఒక మానిక మన్నా భోజనాన్ని, అది పూరేడి పిట్టలు పెట్టినటువంటి ఆ భోజనం అండి, శ్రేష్టమైన భోజనం, దాన్ని తీసుకొని ఆ యొక్క మందస్సములో భద్రపరచమని చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభువు కూడా ప్రియులారా ప్రజలకి ఆహారాన్ని ఇచ్చిన తర్వాత దానిని భద్రపరచమని చెబుతూ ఉన్నారు. జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో మనం గమనించినట్లయితే ఈ అపోస్తుల ప్రియులకు దేవుని బిడ్డలారా, దానిని ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో లూకా సువార్త 9వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. చదువుకు. వారందరూ భుజించి సంతృప్తి పొందిన పిదప మిగిలిన ముక్కలని శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. బైబిల్ని దగ్గర పెట్టుకోమని చెప్పాను కదా. యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదవని త్వరగా. అంటే ఇది పోలిక ప్రియులరా, అక్కడే చదవాలి ఇక్కడ చదవాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది అన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో ఏమీ వ్యర్థము కాకుండా, ఈ మాట వినండి, ఏమంటున్నాడండి ప్రభువు? ఏమీ వ్యర్థం కాకూడదో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలని ప్రోగు చేయండి. మనం కథోలిక స్త్రీ సభలో అందరూ వినండి, ముఖ్యమైన అంశం ఇది ప్రియులారా. కథోలిక స్త్రీ సభలో జాగ్రత్తగా వినండి, దివ్య బలి పూజలో ఒక్కసారి ఇదేంటిది? అప్పం. కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్.
ఇది దివ్య సప్రసాదంగా మారలా. ఇంకా ఇదేంటిదండి? అప్పం. అప్పం, అంతే, గోధుమ అప్పం. దీని నిండా కూడా అప్పాలు ఉన్నాయి, ఓకేనా? కానీ ఒక్కసారి గురువు నడిపూజలో వీనిపైన చేతులు ఉంచి ఎపిక్లేషిస్ అంటారు, ప్రార్థన చేసిన తర్వాత యేసుప్రభు చెప్పిన మాటలు, ఇది నా శరీరము, దీనిని తీసుకొని మీరు భుజించండి. ఈ ద్రాక్ష రసాన్ని పాత్రలో పోసిన తర్వాత, ఇది నా రక్తముతో కూడినట్టు పానపాత్రము, అనేకుల పాప పరిహారార్థమై చెందబడును, దీనిని తీసుకొని మీరు పానము చేయుడని పలికిన తర్వాత, అది ఇంకా సామాన్యమైన అప్పము కాదు, అది ప్రభు యొక్క శరీరముగా, ప్రభు యొక్క రక్తముగా మారిపోతుంది. మారిపోయిన తరువాత అది శాశ్వతంగా ఇంకా ప్రభు యొక్క శరీరముగా, రక్తముగానే ఉండిపోతుంది. ఇక్కడ నేను ఈ రోజున మీకు ఒక భేదాన్ని తెలియచేయాలనుకున్నాను. కానీ మన ప్రొటెస్టెంట్ సహోదరులు అలా కాదండి. వాళ్ళు ఏమంటారంటే, ఈ దివ్య సప్రసాదంగా మారిన తర్వాత ఆ బల్లారాధనలో ఉన్నంతసేపే అది దివ్య సప్రసాదం, అయిపోయిన తర్వాత అది దివ్య సప్రసాదం కాదంటారండి వాళ్ళు. దిస్ ఈస్ ద బేసిక్ థియలాజికల్ డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ బిట్వీన్ దెమ్. అర్థమైందా? కాబట్టి ఒక్కసారి ఇది ప్రభు యొక్క శరీరముగా, రక్తముగా మారిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇది శాశ్వతంగా ప్రభు శరీర రక్తాలుగా మిగిలిపోతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ దివ్య సప్రసాదాన్ని మనం ప్రభువుగానే చూస్తాం, దేవునిగానే చూస్తాం. కాబట్టి మనం ఆ దివ్య సప్రసాదాన్ని ఏం చేయాలి? ఆరాధించాలి. ఏం చేయాలి? ఆరాధించాలి. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు ప్రియులారా? నేను లోకాంత్యము వరకు సర్వదా మీతో ఉంటాను. ఆయన ఉండేది ఏ విధంగా ఉంటున్నాడు మనతో ఈ రోజున? అత్యంత బలంగా, ఇన్ ఎ టాంజిబుల్ వే, ఇన్ ఎ వే దట్ వీ కెన్ సీ అండ్ అండర్స్టాండ్ అండ్ టచ్ అండ్ టేస్ట్. జీసస్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద హోలీ యూకరిస్ట్. యేసు ప్రభు ఈ రోజున యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఏమియు వ్యర్థము కాక మిగిలిన ముక్కలన్నిటినీ ప్రోగు చేసి భద్రపరచండి. కారణం ఏమిటి అంటే, అవి పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటివి. క్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి శరీరము, రక్తముగా మనం వాటిని చూడాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు మనందరము కూడా ఇదిగో ఈ దివ్య బలి పూజలో పాల్గొంటుండగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అతి పరిశుద్ధమైనటువంటిది. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ మన్నా భోజనం అనేటువంటిది, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి వాగ్దాన భూమి అయినట్టు కనాను దేశానికి వచ్చే వరకు కూడా ప్రతిరోజు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఈనాడు క్రైస్తవులమైన మన కొరకై యేసు భగవానుడు ప్రియులారా తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మన దివ్య భోజనముగా ప్రతిరోజు దివ్య బలి పూజలో పీఠమపై ఇస్తున్నాడు. కానీ ఈ దివ్య భోజనం ఆత్మీయ ఆహారము. దీనిని భుజించువాడు ఎన్నటికీ మరణింపడు, పరలోక భాగ్యాన్ని, నిత్య జీవితాన్ని పొందుకుంటాడు. అయితే ఇక్కడ మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. ఈనాడు 2వ పట్టణంలో పరిశుద్ధులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవడైనను, వినండి జాగ్రత్తగా, ఎవడైనను ఈ యొక్క రొట్టె నుండి అంటే దివ్య సప్రసాదాన్ని భుజించి పాత్ర నుండి పానము చేసి అది ప్రభు యొక్క భోజనమని గుర్తించకపోతే దానికి వ్యతిరేకముగా పాపము కట్టుకుంటాడు. తద్వారా దేవుని దీవెనక బదులుగా కొన్నిసార్లు బాధలు పొందవలసి ఉంటుంది. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు శరీర రక్తాలను మనం స్వీకరించేటప్పుడు ఆత్మీయంగాను, సిద్ధపడిన మనసులతో, పాపాన్ని కడిగి వేసుకున్న హృదయముతో, చావైన పాపము లేకుండా దానిలో పాల్గొనగలిగితే మనకు దీవెనలు, ఆత్మీయ వరాలు. సృష్టిలో ప్రియులారా, ఈ సృష్టిలో క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలకు మించినటువంటి అతి పవిత్రమైన వస్తువు కానీ, అతి పవిత్రమైన అంశము కానీ మరొకటి లేదు. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి దివ్య సప్రసాదం సెంట్రల్ పాయింట్, ఫోకల్ పాయింట్, కేంద్ర బిందువు. అదే మనకి ప్రియులకు దేవుని బిడ్డలారా నడిపించేటువంటిది. ఇంత పరిశుద్ధమైన పండగని, క్రీస్తు శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మనందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని,
అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రభు యొక్క శరీరము రక్తములో పాల్గొంటున్న సమయంలో తన ఆత్మీయ వరాలతో నింపమని ఆ దేవాది దేవుని ఒక్క నిమిషం పాటు తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, యేసురాజా, పరలోక తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, అలనాడు నీ బిడ్డలు ఆకలితో అలమాడుతుండగా మన్నా భోజనాన్ని ఇచ్చావు. ఈనాడు నీ బిడ్డలమైన మేము ఆత్మీయంగా సంతుష్టి నొందడానికి నీ యొక్క శరీర రక్తాలను మా భోజనంగా ప్రసాదించావు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. నీ శరీరాన్ని, నీ రక్తాన్నే స్వయంగా మా ఆత్మీయ ఆహారముగా ఇచ్చిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ శరీరాన్ని రక్తాన్ని భుజించిన మేము నీ అతి శ్రేష్టమైన దీవెనలు పొందుకునేలాగా మమ్మ దీవించండి. అదేవిధంగా నీ శరీర రక్తాలను భుజించేటప్పుడు మేము మా ఆత్మలను శుద్ధిగా ఉంచుకొని, ఒకవేళ మాలో మానవ బలహీనతల కారణంగా పాపం ఉన్నట్లయితే ఆ పాపాన్ని కడిగి వేసుకొని నిన్ను స్వీకరించులాగున మమ్మ దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. ఈనాడు ప్రభువా, ఇదిగో ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న, ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మన్నా కంటే మిన్నయైన, మన్నా కంటే అతి శ్రేష్టమైన మా పరలోక విందు అయినటువంటి ఈ దివ్యస్త ప్రసాద విందు ద్వారా నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడమని, వారి తలంపులను ఉద్దేశాలను ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.